శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనము ఒక 4 దివ్య గుణాల గురించి తెలుసుకుందాం. అవే నిమిత్తం, నిర్మాణం, నిర్మాణం, నిర్వాణం. ఈ 4 దివ్య గుణాలు కూడా ఒకదాన్నొకటి ఫాలో అయ్యి ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో ఎలాగ జీవించాలి అనేటువంటిది నేర్పించే కళే ఆధ్యాత్మికత. ఇది ఒకదాన్ని ఒకటి ఫాలో అయ్యి ఉంటాయి. సంసారంలో ఏ విధంగా జీవించాలి అని నేర్పించడం కూడా ఆధ్యాత్మికతలో ఒక చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఆధ్యాత్మికత అందరికన్నా ఎక్కువ ఉపయోగపడేది సంసార మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి. గృహస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత కావాలి. కాబట్టి ఎలా ఉండాలి అంటే చెప్పేటువంటి మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే నిమిత్త మాత్రమే ఉండడం. మనం ఎందులో అయినా సరే ఉండొచ్చు. వృత్తి వ్యాపారాలు అవ్వచ్చు, ఇంట్లో ఉండి కుటుంబాన్ని చూసుకునే గృహిణి అవ్వచ్చు, చదువుకునే విద్యార్థులు అవ్వచ్చు, పెద్ద ఉద్యోగం చేసేటువంటి పెద్ద ఆఫీసర్ అవ్వచ్చు. ఎవరైనా సరే ఈ సంసారంలో జీవించడానికి ఉండవలసినటువంటి మొట్టమొదటి గుణం నిమిత్త మాత్రం. అంటే ఇదంతా భగవంతునిది, నేను కేవలం నిమిత్తంగా అయ్యి నా పాత్రను నేను అభినయిస్తున్నాను అంతే. ఇలాంటి భావన లేనప్పుడు ఏమవుతాం? మనం ఈ ఉచ్చులో బిగుసుకుపోతాం. బిగుసుకుపోయిన తర్వాత దాని నుంచి ఎలా బయటపడాలో మనకి అర్థం కాదు. కానీ ఎవరైతే నేను ఒక ట్రస్టీని, నిమిత్తంగా ఉండి నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అని అనుకుంటారో వాళ్ళకి దాని యొక్క టెన్షన్ ఉండదు. ప్రకాష్ మణి దాది గారు ఎవరైతే 40 సంవత్సరాల పాటు దగ్గరగా ఈ సంస్థకి చీఫ్గా ఉండినారు, 100 దేశాలకు పైగా ఈ సంస్థని విస్తృతించారు. మరి దాది ఎదురుగుండా ఎన్ని సమస్యలు వచ్చుంటాయి, ఎన్ని విషయాలు దాది 40 సంవత్సరాల్లో చూసుంటారు. కానీ అందరూ ఆశ్చర్యపోయేవారు. దాది ఎప్పుడు చిరునవ్వు చెందుతూ ఉండేవారు. ఒక టెన్షన్ ఉన్నట్టు, ఒక వర్రీ ఉన్నట్టు ఎప్పుడు దాది చూస్తే అనిపించేది కాదు. కాబట్టి దాదీని ఎవ్వరు అడిగినా దాది ఒకటే అనుకునేవారు, నేను ఎప్పుడు దీనికి ఒక చీఫ్ని, నేను ఒక హెడ్ని అని నేను ఎప్పుడూ అనుకోను. భగవంతుడు నన్ను కూడా నిమిత్తం చేసి ఇక్కడ కూర్చోబెట్టారు, ఆయన చేయిస్తున్నాడు, నేను చేస్తున్నాను. కరానే వాలా వో హై, मैं आत्मा इस देह के आधार से कर रही. చేయించేటువంటి భగవంతుడు ఆజ్ఞ ఇస్తే నేను ఆత్మని ఈ దేహం ద్వారా నేను కర్మలని ఆచరిస్తున్నాను. ఎప్పుడైతే ఈ నిమిత్త భావన అనేటువంటిది ఉంటుందో అప్పుడు మనం జీవితంలో నెగ్గగలం. వాస్తవంగా మొత్తం భగవద్గీత అంతా అర్జునుడికి ఎందుకు చెప్పడం జరిగింది? ఆ నిమిత్త భావన లేకపోవడం వల్ల. అర్జునుడు ఏం చూశాడు? నేను నా సోదరుల్ని, చిన్నాన్నల్ని, గురువుల్ని చంపుతున్నాను అనుకున్నాడు. కానీ పరమాత్ముడు తన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. నువ్వు ధర్మాన్ని కాపాడడానికి నిమిత్తమైనటువంటి వాడివి, కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు. ఎప్పుడైతే ఆ నిమిత్త భావన అనేటువంటిది వచ్చిందో అర్జునుడు అప్పుడు ధనుర్బాణాలు ఎత్తగలిగాడు. ఇన్ ద సేమ్ వే పరమాత్ముడు చెప్పేది ఏంటంటే ఈ సంసారంలో నీకు దుఃఖానికి ఉండడానికి కారణం దీంట్పై నీకున్న ఎక్స్ట్రీమ్ అటాచ్మెంట్, విపరీతమైన మితిమీరిన మోహం. కానీ ఒక్కసారిగా కలువ పుష్పం ఎలాగైతే నీటిలో ఉన్నా కూడా నీరు అంటదో అలాగే నువ్వు ఈ సంసారంలో నువ్వు ఒక తామర పువ్వులాగా, కలువ పువ్వులాగా నిమిత్తంగా ఉండాలి. నిమిత్తమైన వ్యక్తి ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి, ఎక్కడ డిటాచ్ అవ్వాలి అనేటువంటిది అర్థం చేసుకుంటాడు. అలాగని ఏ పని పాట చేయకుండా కూర్చోవడం అనేది కాదు. ఎక్కడ తన మాట చెప్పాలి, ఎక్కడ తను వెనక్కి ఉండాలి, ఎక్కడ ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి అది తెలుసుకుంటారు. కొంతమంది చూడండి పనిలో టూ మచ్ ఇన్వాల్వ్ అయిపోతారు. పని 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 పని, శనివారం లేదు, ఆదివారం లేదు, ఆఖరికి వెకేషన్కి వెళ్ళినా అక్కడ కూడా వైఫై ఎక్కడుందో వెతికేసుకుని ల్యాప్టాప్ కనెక్ట్ చేసి పెట్టేసుకుంటారు. కానీ తీరా సంవత్సరం అంతా అయిన తర్వాత అంత కష్టపడిన ఈ వ్యక్తికి జస్ట్ టైంకి వచ్చి ఆఫీస్లో పనిచేసి వెళ్ళిపోయే వ్యక్తికి ఇద్దరికి ఒకేలాంటి జీతం వచ్చింది. అప్పుడు బాధపడతారు, అయ్యో నేను నా ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి, నా హెల్త్ని సాక్రిఫైస్ చేసి ఇంత కష్టపడి ఉద్యోగం చేస్తే ఇంతేనా? అతనేమో మార్నింగ్ వస్తాడు, చక్కగా టైం అయ్యేసరికి వెళ్ళిపోతాడు, షర్ట్ కూడా నలగదు, చక్కగా బోరెడు సెలవులు పెట్టుకుంటాడు, అతనికి నాకు ఒకటే జీతమా?
సో మోహం అంటే రిలేషన్స్లో కాదు, కొంతమందికి పని మీద కూడా మోహం వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా కొంతమందికి వ్యాపారంతో మోహం అనేటువంటిది వచ్చేస్తుంది. అందుకే 80 ఏళ్ళు 90 ఏళ్ళు అయినా సరే వాళ్ళు రిటైర్ అవ్వరు. ఎందుకు? అది వాళ్ళకు ఒక ఐడెంటిటీ అయిపోతుంది, అది వాళ్ళకు ఒక అస్తిత్వం అయిపోతుంది, ఒక ఉనికి అయిపోతుంది. దాన్ని వదిలి బయటికి రాలేకపోతారు. అందుకే మనకి సనాతన ధర్మంలో చెప్పిన 4 గృహస్థ మార్గంలో 4th ఈజ్ వానప్రస్థం. 60 వచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వు అన్నీ నీవు వెనక వాళ్ళకి అప్పచెప్పి నువ్వు భగవంతుని స్మృతిలో వానప్రస్థంలోకి నువ్వు వెళ్ళాలి అని. కానీ మనం చివరి క్షణం వరకు రూపాయి సంపాదించాలనే ఆలోచిస్తూ ఉంటే వచ్చే జన్మకు మనం ఎప్పుడు సంపాదించుకుంటాం? ఈ డబ్బు అయితే రాదు కదా మనతో పాటు. మరి వచ్చే జన్మకు నేను ఎప్పుడు సంపాదించుకుంటాను? అయితే ఒకప్పట్లాగా ఇప్పుడు అడవులకి వెళ్ళక్కర్లేదు. కానీ భగవంతుడు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక శక్తి సామర్థ్యాలు ఇచ్చారు. ఆ శక్తి సామర్థ్యాలతో నేను వచ్చే జన్మకి నేను ఎలా పుణ్యాన్ని నేను జమ చేసుకోవాలి? ఇప్పటి వరకు ఓకే, నేను బిజినెస్ చేశాను, అది చేశాను, ఇంత అయ్యాను. బట్ నా మీరు బ్రహ్మకుమారీస్లో చూసినట్లయితే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, పెద్ద పెద్ద డాక్టర్స్, హాస్పిటల్స్ నడిపించిన వాళ్ళందరూ కూడా 60కి రిటైర్ అయిపోయిన తర్వాత తనువుతో సేవ చేయగలిగిన వాళ్ళు తనువుతో, ధనంతో చేయగలిగిన వాళ్ళు ధనంతో, కాంటాక్ట్స్తో చేయగలిగిన వాళ్ళు కాంటాక్ట్స్తో, అన్ని విధాలుగా వాళ్ళు ఈశ్వరీయ సేవను చేస్తున్నారు. సో అదే వృత్తి వ్యాపారాలను ఇప్పుడు ఈశ్వరుని సేవకు వాళ్ళు వినియోగించుకుంటున్నారు. పెద్ద డాక్టర్స్ ఉండుండొచ్చు, రిటైర్ అయిపోయి ఉండొచ్చు, వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా మెడికల్ సర్వీస్ చేస్తున్నారు, అదే వృత్తి చేస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చే జన్మకి పుణ్యం జమ చేసుకుంటున్నారు. వాళ్ళు అదే వృత్తిని వాళ్ళు వేరే విధంగా వినియోగిస్తున్నారు. అలాగే ఎవరన్నా బాగా కోటీశ్వరులు ఉంటారు, ఒక వయసు వరకు సంపాదిస్తారు, తర్వాత ఆ ధనాన్ని వాళ్ళు ఎంతోమందికి సహాయోగపడేందుకు వినియోగిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే డబ్బు మీద మోహం ఉంటుందో దాని గురించి ఆలోచించరు. లాస్ట్ మినిట్ వరకు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి మోహం అనేటువంటిది సంబంధ సంపర్కాలైనా మన వృత్తి వ్యాపారాలైనా దేనికైనా సరే దానికి ఏ టైంలో డిటాచ్ అవ్వాలో ఆ టైంలో డిటాచ్. రెండవది నిర్మాణ చిత్తం, టు బి కన్స్ట్రక్టివ్. దీన్ని విశాల హృదయంతో ఆలోచించడము అని అంటారు. దీనికి భగవంతుడు ఇచ్చిన శ్రీమతం ఏంటంటే, మీ అభిప్రాయం అడిగినప్పుడు ఒక సభలో కూర్చున్నారు, ఒక మీటింగ్లో కూర్చున్నారు, అందరు అభిప్రాయాలు అడిగినప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది మీకు చెప్పింది అయినా కాకపోయినా దానికి మీరు కట్టుబడి ఉండాలి. అప్పుడే డెవలప్మెంట్ పురోగతి ఉంటుంది. ఈ కాలంలో ఎందుకు ఐకమత్యం ఉండటం లేదు? ఒక ఫ్యామిలీలో కూడా ఎందుకు ఐకమత్యం ఉండట్లేదు? ఒకప్పుడు అందరూ అన్న అభిప్రాయాలు చెప్పినా ఇంట్లో తండ్రి ఏది చెప్తే అదే మాట నడిచేది. అందుకే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని శతాబ్దాలు భారతదేశంలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ నడిచింది. కానీ ఇప్పుడు తండ్రి మాట భార్య మాట భర్త వినడు, భర్త మాట భార్య, అందరూ నా మాటే వినాలి అనుకోవడం వల్ల ఎవరికి వాళ్ళు జీవిస్తున్నారు అంతే. భర్త సెల్ పట్టుకుని ఒక గదిలో ఉంటాడు, భార్య సెల్ పట్టుకుని ఇంకో గదిలో ఉంటుంది, పిల్లలు ఐప్యాడ్ పట్టుకుని 3వ గదిలో ఉంటారు. ఎందుకు? ముగ్గురు నా మాటే నెగ్గాలనుకుంటున్నారు. కాబట్టి నిర్మాణ చిత్తంగా ఉండడము అంటే ఏంటి అంటే, ఐకమత్యం అనేటువంటిది ఉండాలి అంటే అభిప్రాయం చెప్పేటప్పుడు అందరము అభిప్రాయం చెప్పాలి. కానీ అందులో బెస్ట్ అభిప్రాయం ఇది చేస్తే మనకి మంచిది అనే డెసిషన్ వచ్చిన తర్వాత అందరము దానికి కట్టుబడి ఉండడం. అప్పుడే ఒక కుటుంబంలో కానీ, ఒక కంపెనీలో కానీ, ఒక సమాజంలో కానీ ఐకమత్యం అనేటువంటిది ఉంటుంది. ప్రజాస్వామ్యం అనేటువంటిది ఇదే సిద్ధాంతం మీద ఏర్పడింది. అందరూ ఓట్లు వేయచ్చు, కానీ ఎవరికైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో వాళ్ళకి 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు. ఆ వ్యక్తితో అంగీకరించిన వాళ్ళు బోల్డ్ మంది పౌరులు ఉంటారు, కానీ వాళ్ళకు కూడా ఆ వ్యక్తే ప్రధానమంత్రి రాష్ట్రపతి అవుతారు. లేకపోతే వీళ్ళకొకరు వాళ్ళకొకరు అంటే ఏదీ సమాజం ముందుకెళ్ళదు. సో నిర్మాణ చిత్తం అనేటువంటి గుణం ఎంతైతే ఉంటుందో అంతంతగా ఐకమత్యం అనేటువంటిది ఉంటుంది. టు హ్యావ్ అ బ్రాడర్ విజన్, టు హ్యావ్ బ్రాడర్ పర్స్పెక్టివ్. ఈ నిర్మాణ చిత్తం అనేటువంటి గుణం అనేటువంటిది మేనేజ్మెంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ముఖ్యం. కాబట్టి ఆధ్యాత్మిక సిద్ధాంతాలని ఇప్పుడు చాలా మేనేజ్మెంట్ స్కూల్స్లో కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. మమ్మల్ని చాలా
మేనేజ్మెంట్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు కూడా వచ్చి స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ టీచ్ చేయమని అడుగుతారు. బికాస్ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ వే ఆఫ్ లివింగ్. వీటిని మేనేజ్మెంట్లో వేరే టర్మ్స్ అండ్ వేరే పేర్లతో పిలవచ్చు, వేరే వేరే థీరీస్ చెప్పచ్చు, బట్ ద ప్రిన్సిపల్ ఈజ్ స్టిల్ ద సేమ్. లేకపోతే అక్కడ ఐకమత్యం అనేటువంటిది ఉంటుంది. మూడవది నిర్మాణం. నిర్మాణం అంటే, మానం అంటే అహంకారం. నిర్మాణం, నిరహంకారిగా ఉండడం. ఏ వ్యక్తి అయితే నిమిత్త భావనతో నిర్మాణ చిత్తంగా ఉంటాడో ఆ వ్యక్తికి అహంకారం రాదు. ఎప్పుడైతే నిమిత్త భావన ఉంటుందో ఇది నాది అనే భావన ఉండదు. నిర్మాణ చిత్తంగా ఉన్నప్పుడు అందరి అభిప్రాయాలు వినాలి అనేటువంటి దివ్య గుణం ఉన్న కారణంగా ఆ వ్యక్తి నిర్మాణంగా అంటే నిరహంకారిగా ఉంటాడు. కాబట్టి మనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత మనం చెప్పగలిగినా, ఎన్ని మంచి సభల్లో మనం మాట్లాడగలిగినా అహంకారం అనేటువంటి చిన్నది ఉంటే చాలు, అది ఇంత కడివెడు పాలని కూడా అది విషపూరితం చేసేస్తుంది. ఆ అహంకారం అనేటువంటి గుణం ఎప్పుడైతే వ్యక్తికి వచ్చేస్తుందో అంధుడైపోతాడు. అంధుడైపోయిన కారణంగా వాళ్ళకి రైట్ రాంగ్ అనేటువంటిది వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే ఈ నిమిత్తం, నిర్మాణం ఉంటుందో ఆ వ్యక్తే నిర్వాణం అంటే వాచా లేని సంపూర్ణ సైలెన్స్ని వాళ్ళు అనుభూతి చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు మనసులో ఏమీ పెట్టుకోరు. అన్నిటికన్నా ఎక్కువ శబ్దం ఏది చేస్తుంది? మన మనస్సు. ఎందుకంటే ఒక్కోసారి మనం మాటలతో మాట్లాడకపోయినా లోపల సంకల్పాల యొక్క అలజడి నడుస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ అలజడి, ఎక్కువగా మౌనంగా ఉండాల్సింది ఏంటి అంటే మన యొక్క మనస్సు. కాబట్టి ఎక్కడైతే నిమిత్తము, నిర్మాణ చిత్తం అనేటువంటి దివ్య గుణాలు ఉన్న చోట నిర్వాణము అంటే మాట్లాడకుండా ఉంటారని కాదు, వాళ్ళు అంతర్ముఖీలుగా అయ్యి అంతర్గత శాంతిని వాళ్ళు అనుభూతి చేస్తారు. గుల్జార్ దాది గారు ఎవరైతే బ్రహ్మకుమారీస్లో కూడా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉన్నారో, దాదీని నిస్సంకల్ప దేవత అనేటువంటి వారు. దాది మొత్తం ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను అన్నిటినీ కూడా దాది సంచాలకులు. తర్వాత బ్రహ్మకుమారీస్కి హెడ్ అయ్యారు దాది. కానీ దాది యొక్క మైండ్ చాలా స్టేబుల్గా ఉండేది. ఎందుకంటే దాదిలో ఈ 3 గుణాలు కూడా ప్రాక్టికల్గా చూడడం జరిగింది. దాది ఎక్కువ మాటల్లోకి వచ్చేటువంటి వారు కాదు, అలాగని ఎక్కువ సంకల్పాలను కూడా దాది రచించేటువంటి వారు కాదు. అలాగని ఏమీ ఆలోచించకుండా శూన్యంలో ఉండడం కాదు, ఎక్కడ ఎంత ఆలోచించాలో అంత ఆలోచించి సంకల్పాలకి బ్రేక్ వేయగలగడం, సంకల్పాలకి ఫుల్ స్టాప్ పెట్టడం. అండ్ ఒక్కోసారి ఏదైనా ప్రాబ్లం వస్తే అలా మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకంటే థాట్స్ అలా నడుస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే సంకల్పాలకు మనం ఫుల్ స్టాప్ పెట్టగలుగుతామో అది నిర్వాణ స్థితి. ఓకే, చాలా ఆలోచించేసాను, ఇంకా స్టాప్ అంటే స్టాప్. అలాంటి కంట్రోల్ రాజయోగ సాధన వల్ల వస్తుంది. రాజయోగం సాధన వల్ల ముందు నా మనసు మీద నేను రాజునవుతాను. రాజయోగము, రాజుగా చేసే యోగము. దేని మీద రాజు? పక్క వాళ్ళ మీద కాదు, నా మనస్సు మీద నన్ను రాజులాగా చేస్తూ. స్టాప్ అంటే స్టాప్. ఈ మాట మాట్లాడకూడదంటే మాట్లాడకూడదు, ఈ పని చేయకూడదంటే చేయకూడదు, ఇది చూడకూడదంటే చూడకూడదు, ఇది వినకూడదంటే వినకూడదు. ఇలాగ స్థూల సూక్ష్మ జ్ఞాన ఇంద్రియాల మీద రాజులాగా చేసేదే రాజయోగం. అతిగా ఆలోచించడమే ఈ కాలంలో చాలా మానసిక అనారోగ్యాలకి ప్రాబ్లం. అందుకే చాలామంది మానసిక అనారోగ్యాలకి గురవుతున్నటువంటి వాళ్ళకు కూడా ఆధ్యాత్మికత వైపుకి రమ్మంటారు. వాళ్ళు స్పిరిచువాలిటీ వైపుకి రండి అని అంటారు. స్పిరిచువాలిటీ వైపు వస్తే మీరు కామ్ అవుతారు అని అంటారు. ఎందుకు అంటే అక్కడ ఎలాగ నిర్వాణ స్థితిలోకి వెళ్ళాలి అనేటువంటిది నేర్పించడం జరుగుతుంది. రోజులో కొద్ది క్షణాలైన, గంటకు 1 నిమిషమైనా బీ సైలెంట్. బోత్ 3 సైలెంట్: మనస్సు, ముఖము, మొబైల్. ఈ 3 యొక్క సైలెన్స్ని రోజులో గంటకి అట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ అన్నా మనం పాటించాలి. ఇలాంటి సైలెన్స్ ఎప్పుడైతే మనకు అలవాటు అవుతుందో రోజంతా మనం ఎంతో బిజీగా ఉండొచ్చు,
ఎన్నో కార్యవ్యవహారాల్లో మనం బిజీగా ఉన్నా కూడా ఈ సైలెన్స్ అలవాటైనటువంటి వ్యక్తి ఇంటర్నల్గా సైలెంట్గా ఉంటాడు కాబట్టి వాళ్ళకి దాని యొక్క ప్రెషర్ ఉండదు, దాని యొక్క టెన్షన్ అనేటువంటిది వాళ్ళకి అనిపించదు. మార్నింగ్ ఎంత చీర్ఫుల్గా ఉంటారో ఈవినింగ్ కూడా అంతే హర్షితంగా, అంతే లైట్గా, అంతే తేలిగ్గా వాళ్ళు ఉండగలుగుతారనమాట. కాబట్టి ఇవాళ నుంచి మనం చెక్ చేసుకోవాలి, దేన్ని నాది అని నేను పట్టుకుని వేలాడుతున్నాను అని. అండ్ ఇంకోసారి, ఇప్పుడు ఈ క్షణంలో ఇది నన్ను వదిలి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నేను వ్యక్తులను ఆధారం చేసుకున్నానా, డబ్బును ఆధారం చేసుకున్నానా, పొజిషన్ ఆధారం చేసుకున్నానా, నా తెలివితేటలను ఆధారం చేసుకున్నానా, దేని ఆధారంతో నేను ఉన్నాను? ఆ ఆధారం ఇవాళ నాకు దూరం అయిపోతే, అలాంటి డిటాచ్మెంట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం నిమిత్తంగా అయ్యి మనం కార్యం చేయగలుగుతాం. ఉందా? వెరీ గుడ్. లేకపోతే ఇంకంతకన్నా మంచిది ఇంకోటి ఏదో వచ్చేదేమో. అలాగే నిర్మాణ చిత్తంలో కూడా మనం చెక్ చేసుకోవాలి, నేను మంకుపట్టు పట్టేటువంటి వ్యక్తినా అనేది. మంకుపట్టు అనేటువంటిది ఆ వ్యక్తిని సంతోషంగా ఉండనివ్వదు, పక్క వాళ్ళని కూడా సంతోషంగా ఉండనివ్వదు. ఎందుకంటే ఎప్పుడు మనం చెప్పినట్టే జరగదు. ఒకవేళ పక్క వాళ్ళకి చెయ్యాలి అని ఉన్నా సరే అలాంటి పరిస్థితులు కూడా అనుసరించవు. పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా. పరిస్థితులు అనుకూలించకపోయినప్పుడు మన మాట నెగ్గదు. అప్పుడు ఇంకో దారి వెతుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగా మంకుపట్టు అనేటువంటిది కూడా పోవాలంటే నిర్మాణ చిత్తం యొక్క గుణాన్ని మనం ధారణ చేయాలి. మంకుపట్టు పోతే ఆటోమేటిక్గా అహంకారం అనేటువంటిది పోతుంది. మంకుపట్టు ఎందుకు వస్తుంది? బేసిక్లీ నా ఐడియాయే చాలా గొప్పది, నేను చెప్పిందే చాలా కరెక్ట్ అన్న దానివల్ల మంకుపట్టు అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే మనకి నిర్మాణ చిత్తం అనేటువంటిది వస్తుందో నిర్మాణంగా అవ్వడం కూడా ఆటోమేటిక్గా మనకి వస్తుంది. ఇప్పుడు నిర్వాణాన్ని మనం అభ్యాసం చేయవచ్చు. అందుకే చాలామంది ధ్యానంలో కూర్చున్నా కూడా ధ్యానం చెయ్యలేకపోతారు, మనసు ఏకాగ్రం అవ్వదు. ఎందుకు? ఈ నాయిస్, ఈ ఇంటర్నల్ నాయిస్ ఏదైతే ఉందో, బయటికి చాలా కామ్గా ఉండొచ్చు, మంచి మ్యూజిక్ పెట్టుకుంటారు, మంచి లైట్ వేసుకుంటారు, అగరబత్తి వెలిగించుకుంటారు, అన్నీ చాలా బాగా చేస్తారు. కానీ అవన్నీ మనం కంట్రోల్ చేయగలం. కానీ లోపల ఉన్న నాయిస్ని ఎలా మనం కంట్రోల్ చేస్తాం? ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలాగా అన్నారు, అది జరిగింది, ఇది జరిగింది, అప్పుడు ఇలాగైంది, ఇప్పుడు ఇలాగైంది, ఇలాగ మైండ్ బిజీగా పెట్టేస్తే ఇంకా మైండ్తో మనం కాన్సన్ట్రేషన్ చేసి మెడిటేషన్ ఎలా అభ్యాసం చేస్తాం? అందుకని ధ్యానము, యోగ సాధన చేసేటువంటి వాళ్ళు వీలైనంత వరకు ఊరికే అనవసరమైనటువంటి విషయాలు నెత్తి మీద తెచ్చుకోవాలి. కొంతమంది ఉంటారు, పిల్లల విషయాలన్నీ అయిపోతే ఇప్పుడు మనవరాళ్ళ విషయాలను ఎత్తి మీద పెట్టుకుంటారు, అంటూనే ఉంటారు. ఎందుకు మీకు, మేము చూసుకుంటాం కదా అంటే వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఆ రకమైనటువంటి తొందరపాటు అనేటువంటిది ఉంటుంది అనమాట. మీరు ఇలా చేయట్లేదు, మరి అలా చేయట్లేదు, మా కోడలు ఇలా చేస్తుంది, మా అల్లుడు ఇలా చేస్తున్నాడు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు. దీనివల్ల యాక్చువల్గా ఏమవుతుందంటే వాళ్ళకి ఉన్న రిలేషన్షిప్స్ కూడా పాడవుతాయి. మనం ఎంతవరకు చెప్పాలో, ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పి వదిలేయడమే అంతే. దాన్ని మనం బలవంతంగా రుద్దడానికి పక్క వాళ్ళ మీద ప్రయత్నిస్తాం కాబట్టే ఈ కాలంలో రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ వస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఇంటర్నల్ నాయిస్ ఏదైతే ఉందో దీన్ని మనం సద్దుమణిగించుకున్నప్పుడే మనం ధ్యానం చేయగలం. అందుకనే మేము చెప్తాం, మీకు ఏదన్నా ఒక మానసిక ప్రాబ్లం ఉంది, ఇది ఉంటే ఇమ్మీడియట్గా మెడిటేషన్ చేయకండి, మీరు చేయలేరు. ఎందుకంటే కామ్గా కూర్చున్నాక అది ఇంకా ఎక్కువ గుర్తొస్తుంది. సో ఫస్ట్ మీరు ఆధ్యాత్మిక ప్రిన్సిపల్స్ని ఉపయోగించి మీ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోండి. అప్పుడు మీరు మెడిటేషన్ కూర్చోవడం వల్ల మీకు ధ్యానం అనేటువంటిది మీకు కుదురుతుంది. కానీ ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో నెక్స్ట్ టైం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫేస్ చేసేంత శక్తి మనకి లభిస్తుంది. మీరు అనుకోవచ్చు, మెడిటేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే ఎందుకు అంటే, ఇట్ బిల్డ్స్ అప్ ఎనర్జీ ఫర్ ద నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం మళ్ళీ అలాంటి ప్రాబ్లం వచ్చినా, వేరే రకమైన ప్రాబ్లం వచ్చినా నేను దాంట్లో తట్టుకోగలుగుతాను, నిలబడగలుగుతాను. అంతేకాని కూర్చొని లబోదిబామని యాడ్ అవ్వడము, లేదంటే పక్క వాళ్ళ మీద అరవడము, ఇలాంటి పనులు అనేటువంటివి నేను చేయను. ఇట్ బిల్డ్స్ అప్ ఇన్నర్ రెసిలియన్స్. ఈ ఇన్నర్ నాయిస్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి ఇట్ బిల్డ్స్ అప్ ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇన్నర్ ఎబిలిటీని బిల్డప్ చేస్తాం. మన థాట్స్ మీద ఇందాక చెప్పినట్టు మన థాట్స్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం, మన వర్డ్స్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. కాబట్టి 4 ప్రిన్సిపల్స్ ఎప్పుడు ప్రకాశ్మణి దాది గారు చెప్తూ ఉండేటువంటి వారు. నిమిత్త బను, నిర్మాణ్ రహో తో నిర్వాణ్ మే జాయింగే అని. ఎవరైతే నిమిత్తంగా అయ్యి
నిర్మాణ చిత్తంగా వ్యవహరిస్తారో వాళ్ళు నిర్వాణానికి చేరుకుంటారు అని చెప్పేసి. నిర్వాణంకి వెళ్ళిపోవడం అంటే పైకి పరంధామానికి వెళ్ళిపోవడం కాదు, అది వెళ్ళిపోవాల్సిన టైంలో ఎవరన్నా వెళ్ళిపోవాలి. కానీ మన జీవితంలో ఉంటూ కూడా ఒక నిర్వాణ స్థితి, ఒక శాంతియుతమైనటువంటి ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఈ మే నాది 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 అని పట్టుకున్నంత వరకు అది మనల్ని వదలదు. అందుకే ఊబిలో పడిన వ్యక్తికి కూడా ఏం చెప్తారు అంటే, ఊబి నుంచి బయటికి రావడానికి ఊరికే కొట్టుకోవద్దు అని అంటారు. వాళ్ళు ఎక్కువ కొట్టుకునే కొద్దీ వాళ్ళ ఊబిలోకి ఇంకా దిగబడిపోతారు. వాళ్ళు ఏమంటారు, బాడీని లూజ్గా వదిలేయండి అంటారు. ఆ లూజ్గా వదిలేయడం వలన వాళ్ళు మీదకి తేలుతారు. తేలడం వల్ల ఎవరన్నా వాళ్ళని సహాయం చేస్తారు. సో దేంట్లో అయితే మనం ఏమీ చెయ్యలేమో అది మనకు అనవసరమైనటువంటిది. అక్కడ మనం అదంతా మంచిగా జరుగుద్ది, తప్పకుండా మంచిగా జరుగుతుందని ఒక పాజిటివ్ థాట్ని ఇచ్చి వదిలేయడం తప్ప మనం ఏమీ యాక్షన్లోకి మనం తీసుకుని రాలేం. ఆ పాజిటివ్ థాటే ఆ పరిస్థితిని అది సరిచేస్తుంది. జానకి దాది గారిని ఒకసారి ఇదే అడగడం జరిగిందనమాట. దాది, మేము ఎంత చెప్పినా పక్క వాళ్ళు వినటం లేదు దాది, మరి మేము ఏం చెయ్యాలి అని. దాది అన్నారు, గో డీప్. ఇప్పుడు మీరు వాళ్ళకి మాటలతో చెప్పకండి, మీ సంకల్పాలతో చెప్పండి. మీ సంకల్పాల ప్రభావం మీ మాటల ప్రభావం కన్నా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పట్ల శుభ భావన ఉంచుకోండి, శుభ చింతన పెట్టుకోండి, వాళ్ళు మారతారు అనేటువంటి భావన పెట్టుకోండి. ఆ భావనలో ఎక్కువ శక్తి ఉంది. మీ మాటలు వాళ్ళు వినకపోవచ్చు, కానీ మీ సంకల్పాలను అయితే వాళ్ళు కంట్రోల్ చేయలేరు. కాబట్టి చాలా సందర్భాలు, ఈవెన్ ఒక్కోసారి పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినకపోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మారతారు, వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారనేటువంటి పాజిటివ్ థాట్స్ మనం పిల్లల్ని చూస్తూ చేయాలి. ఎంతెంతైతే మనం అలాంటి పాజిటివ్ థాట్ చేస్తాం అది వాళ్ళని మారుస్తుంది. ఇది యాక్చువల్గా చాలామంది ఈ ప్రిన్సిపల్ని అప్లై చేశారు. కామన్నమాట, భర్తని తాగుడు కూడా ఇలాగే మాన్పించారు. ఆమె ఎన్ని చెప్పినా కూడా భర్త తాగుడు మానేటువంటి వారు కాదు, కానీ రోజు ఆమె పెట్టిన ఆహారమే తినాలి. ఆ వంట చేస్తున్నంతసేపు ఆమె ఇదే సంకల్పం చేసేటువంటి వారు, నా భర్త మంచి మార్గంలోకి వస్తాడు, నా భర్త పరమాత్ముని తెలుసుకుంటాడు, నా భర్త ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారు, ఆయన దుర్వ్యసనాన్ని వదిలేస్తారన్న అదే థాట్తో ఆమె వంట చేసి అదే వంట భర్తకు రోజు పెట్టేది. భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం పెట్టిన ఆహారం ఆమె పెట్టేది. తర్వాత ఆయన బ్రహ్మకుమారి హెడ్ క్వార్టర్స్కి వచ్చి తన అనుభవం చెప్పాడు. ఏ మందు బాటిల్ అయితే నాకు ఒక్కొక్కసారి ఇష్టంగా అనిపించేదో, కొన్నాళ్ళకి నాకు ఆ మందు బాటిల్ విషం బాటిల్ లాగా కనిపించేది, దాన్ని చూస్తే నాకు భయం వేసేది అని. అది అంత సంకల్పాల యొక్క శక్తి అది. కాబట్టి ఎప్పుడైతే మనం నిమిత్తము, నిర్మాణము, నిర్మాణంలోకి వెళ్ళిపోతామో అప్పుడు మనం ఈ జీవితంలో జీవిస్తూ కూడా నిర్వాణం అంటే జీవన్ముక్త స్థితిని మనం అనుభూతి చేస్తాం. ముక్తికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అందరూ ముక్తికి ఎలాగా వెళ్ళిపోవాలి, కానీ జీవన్ముక్తి అంటే జీవితంలో ఉంటూ కూడా ముక్త అవస్థను మనం అనుభూతి చేయగలం. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాల్లో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.